హాయ్ నమస్తే, నా పేరు రాజు. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి ఇక్కడ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? వైసీపీ వైసీపీ జగన్ అన్న. ఎందుకనండి? అన్ని మంచి పనులు చేస్తున్నాడు. మంచి పనులు ఏం నచ్చింది సార్ జగన్ పరిపాలనలో? అన్ని నచ్చినాయి సార్. అన్ని మంచి పథకాలు. ఓకే. ఈసారి మరి జనసేన, టీడీపీ, బీజేపీ మూడు పార్టీలు కలిసినాయి కదా, మరి ఏం చేయలేదు. ఏం ప్రభావం ఉండదు అంటారు? ఏముంది కదా అంతా. ఒక రాజధాని ఒకటి అయితే బెటర్ అంటారా, మూడు కావాలంటారా? మూడైనా బెస్టే, ఒకటైనా బెస్టే. దాంట్లో మాత్రం దాంట్లో ఏమైంది? ఓకే, ఒకటే చెప్పండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఎక్సైజ్లీ వైసీపీ వస్తేనే బాగుంటుంది. వైసీపీ. ఎందుకని సార్? ఎందుకంటే ఇప్పుడున్న వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక కరప్షన్ ఫ్రీ అయింది. ఓకే. గత ప్రభుత్వాలతో జన్మ కమిటీలు ఎలా దాచుకొని తిన్నాయి అనేది బాగా జనాలకు అందరికీ తెలుసు. ఓకే. ఇప్పుడు ఏ పథకం, ఏ అర్హత ఉన్న వ్యక్తికి ఎవరైనా కావచ్చు, అది వైసీపీ టీడీపీ అనేది ఏ చూడలే. డైరెక్ట్గా లబ్ధిదారు ఉంటే సార్ డైరెక్ట్గా సచివాలయం లేవి అప్లై చేసుకున్న వెంటనే వచ్చేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి ప్రభుత్వమే కదా కావాల్సింది. ఏ నాయకుని ఇంటికాటు పోయి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళకు పడిగాపలు కాసి వాళ్ళు చెప్పిన పనులు చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ లంచాలు ఇచ్చుకొని చేయాలంటే అది గత ప్రభుత్వాలు చేసినాయి. ఇప్పుడైతే ఏ అర్హత ఉంటే ప్రామాణికంగా తీసుకొని ఈ ప్రభుత్వం అందరికీ లబ్ధిదారులకు లబ్ధి చేస్తాను. పైగా డైరెక్ట్గా లబ్ధిదారుని అకౌంట్లోకి డబ్బులు పడుతున్నాయి. ఎక్కడ కూడా ఆ నాయకుడు వచ్చి అతనికి జేజేలు కొట్టించుకుంటేనే ఇస్తామనే క్వశ్చన్ లేదు. సగటు మనిషికి అదే కదా కావాల్సింది, ఇంకేం కావాలి? ఈసారి మూడు పార్టీలు పొత్తులు ఉన్నాయి కదా, ఏమైనా ప్రభావం చూపెడుతుంది అంటారా జగన్ మీద? ఈ మూడు పార్టీల వల్ల నాకు తెలిసి వైసీపీకే ప్లస్ అవుతుంది, కానీ మూడు పార్టీల వల్ల ప్రభావం అనేది అస్సలు చూపించదు. యాక్చువల్గా ఈ మూడు పార్టీల కూటమి వల్ల ఇంకా కొద్దిగా ప్లస్ అయిందేమో వైసీపీకి. మరి లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటారు? లోకల్ ఎమ్మెల్యే దుద్దుకుంటే శ్రీధర్ రెడ్డి అయితేనే బాగుంటుంది. ఎందుకంటే ఇతను వర్గపోరు లేదు ముఖ్యంగా. తర్వాత ఎక్కడ కూడా మనకు తెలిసి దందాలు ఇవంటివి ఎక్కడ కూడా ఏ నాయకుడిని ప్రోత్సహించేది ఇట్లా అందరినీ సమానంగా చూస్తున్నాడు. పైనుంచి ఏ ఆర్డర్ ఏదైతే వస్తుందో అదే పాటిస్తున్నాడు. కాబట్టి శ్రీధర్ రెడ్డి అయితేనే బెటర్. శ్రీధర్ రెడ్డి అయితే థ్యాంక్ యూ. వస్తే బాగుంటుంది అంటారు? బీజేపీ వస్తే బాగుంటుంది. బీజేపీ. ఓకే. ఎందుకనండి బీజేపీ? దేశాన్ని కాపాడుతుంది కదా, మన దేశ రక్షణకు వాళ్ళే, లోపల వాళ్ళే, బయట వాళ్ళే. అదే ఈసారి మూడు పార్టీలు కలిసినాయి కదా, జనసేన, టీడీపీ, బీజేపీ మూడు పార్టీలు ఇవి వస్తాయంటారు మరి? ఏది బీజేపీ ఉండే పక్కే వేస్తాం. పక్క వస్తుంది. పక్క ఇంకా లోకల్ అయితే ఈ నిరుద్యోగాలకి లోకల్ 50-50 ఉన్నాం. 50-50 ఉంది. అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు తక్కువ అన్నమాట. వేరేది నిరుద్యోగులకు ఏమీ లేదు. సార్ ఓకే, థ్యాంక్ యూ. నెలకు ప్రజలు బాగుండాలనే కోరుకుంటారు కదా. అదే ప్రజలు ఎవరి మద్దతు వస్తే వాళ్ళు బాగున్నట్టే. ఇప్పుడు ప్రజెంట్ పరిపాలన ఎలా ఉందండి? ఇప్పుడు మనం అది చెప్పాక ఏమైనా పోయినసారి ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలు ఎవరు ఓటేస్తే వాళ్ళు ప్రజలకు చేయాల్సిందే. ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? మీరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ టీడీపీ వస్తే బాగుంటది. ఎందుకని బాబాయ్? ఎందుకని జగన్ ఏమి చేయలేదు. జగన్ అన్న పాలన నచ్చలేదండి? ఏం నచ్చలేదు సార్? ఏ పథకాలు చేయలేదు, ఏమి చేయలేదు. టీడీపీ వస్తేనే బాగుంటది అంటున్నారు. ఓకే. అంటే ప్రతి వాళ్ళు వస్తారు దోచుకుని వెళ్ళిపోతారు అని ప్రజలు అంటున్నారు. ప్రతి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ పని చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, ప్రజల్ని చూడలేదు అంటున్నారు. వాళ్ళు అసలు ఏమైనారు, వాలంటీర్లు కూడా ఏ స్కూల్ చేసేది ఏం లేదు. మాకు వచ్చి టీడీపీ వస్తేనే మంచి. టీడీపీ వస్తామని. టీడీపీ అభిమాననా లేకపోతే జగన్ పరిపాలన నచ్చగానన్నా? టీడీపీకి ఓటు వేస్తా అన్నారు కదా, టీడీపీ అభిమానేనా లేకపోతే జగన్ పరిపాలన నచ్చగా? ఏం లేదు, జగన్ పరిపాలన నచ్చలేదు, టీడీపీ వస్తుంది. అభిమానం అని వీళ్ళ అభిమానం కదా. పరిపాలన బాగాలేదు. ఇప్పుడంతా చాలా రాజకీయం వచ్చి చాలా ఇదిగా అయింది. అందుకే చాలా కష్టం. టీడీపీ వస్తేనే ప్రజలంతా బాగా. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటారు? ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి అయితే. పల్లె
జగన్నాథ్ రెడ్డి. అదే సిద్ధూరా ఆవిడకి ఇచ్చారు కదా టికెట్. అదే వాళ్ళ కుటుంబం వాళ్ళే కాబట్టి కాబట్టి వాళ్ళు వస్తే బాగుంటుంది టీడీపీ. ఓకే, థ్యాంక్ యూ బాబు. వస్తే బాగుంటుంది అంటారు? జగన్ అన్న లేకపోతే చంద్రబాబు, ఎవరు వస్తే బాగుంటది? ఏంటమ్మా? ఉంది సాక్షి ఉందా, చంద్రబాబు ఉందా? సాక్షి జగన్ అన్న ఉంది. ఆయన వస్తేనే బాగుంటది అంటారా? ఎందుకనమ్మా? ఎందుకని? పరిపాలన బాగుంది. బాగా పరిపాలన చేస్తాను. ఏం నచ్చిందమ్మా పాలనలో? పథకాలు పథకాలు ఆయన తీరు అన్ని బాగానే ఉన్నాయని. సరే మళ్ళీ సీఎం అవుతారంటారా? అయితే ఆయప్ప అదృష్టము. నేనేమో వేస్తా ఆయప్పకు, అందరూ నా మాట మీద ఉంటారు. చెప్పు నా ఎంత వరకు నేనేమో వేస్తాప్ప సీఎం కి. ఇప్పుడు ఆయన వేస్తుంది, నీ ముందరేమో వేస్తానంటుంది, మళ్ళీ వేస్తారా? అట్లా సరే. ఓకేనా. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎలా చేస్తారు? బాగానే చేస్తారమ్మా లోకల్ ఎమ్మెల్యే? ఓకే, బాగుంటది. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందని అనుకుంటాను. చంద్రబాబు నాయుడు ఎందుకని బాబాయ్? అంటే ఆయన తప్పు చేయలేదని కాదు, కానీ ఆయన మొట్టమొదట చేసిన పెద్ద తప్పు ఏమంటే చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధాని చేయడం అనేది తప్పని చెప్పలేదు, కానీ అసలు దాని గురించి పక్కన పెట్టేసి ముందు మనకు 10 ఏళ్ళు ఇచ్చారు కదా హైదరాబాద్. అక్కడే ఉండి అక్కడ 10 సంవత్సరాలు అక్కడ ఉపయోగించుకుంటా ఈ రాష్ట్రంలో డెవలప్ చేయొచ్చు. ఆయన మొదట తప్పు చేశాడా? చేస్తే పర్లేదులే, చేశాడు అనుకో. చేసిన 5 ఏళ్ళు ఏదో చేశాడు, మళ్ళీ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన తప్పుని ఈయనంగా పెద్ద తప్పు చేశాడు. దాన్ని కంటిన్యూ చేయకోకుండా 3 రాజధానులు చెప్తే 3 చోట్ల ఎక్కడా కూడా రాజధాని లేకుండా నిజంగా రాష్ట్రాన్ని ప్లస్ ఇంకోటి ఏమంటే ఇప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించి అందరికి ఇస్తా ఉన్నాడు, వెరీ గుడ్, బాగానే ఉంది. కానీ అంతకన్నా ముందు ఎప్పుడు ప్రభుత్వం వైపు చేతులు పట్టుకొని చూసేటట్టు కాకుండా వాళ్ళు స్వతహాగా బతికేటట్టు ఉపాధి అవకాశాలు పెట్టింటే బాగుండేది. పరిశ్రమ అట్లాంటివి ఉండింటే ఎప్పుడు గవర్నమెంట్ కలిసి చూపెట్టుకుంటారు కదా, స్వతహాగా వాళ్ళు కొద్దిగా ఆర్థికంగా ఎదుగుతారు. ఎప్పుడు ఎంతసేపు గవర్నమెంట్ ఒక ఆయన బటన్ వస్తాడా డబ్బులు మా అకౌంట్ లో పడతాయని చూసుకునేది కాకుండా కొద్దిగా పరిశ్రమలు, ఫ్యాక్టరీస్ ఇట్లాంటివి వేసి బాగుండేది. ఇక్కడ కొద్దిగా తేడా కడతా ఉంది, ఈ కొద్దిగా ఇబ్బంది అనిపించి ఆయన ఉంటే బాగుండదు అనుకో. ఆయన వచ్చినప్పుడు చేసేది ఏం లేదు, ఆల్రెడీ రాష్ట్రం సంకనాకపోయింది. ఆయన ఉన్నప్పుడు కానీ ఈయన ఉన్నప్పుడు విడిపోయిన తర్వాత ఏం అభివృద్ధి చెందలేదు. ఆయన వచ్చి ఏం పుడతాడో కూడా తెలియదు. కానీ ఈయన 5 ఏళ్ళలో ఏమి లేదు కాబట్టి ఇంకా ఏదో ఇప్పుడు ఏమి చేయలేనప్పుడు ఆయన ఇంకో ఆయన రావాలని ఆటోమేటిక్ గా ఎవరైనా అనుకుంటారు. మార్పు వస్తే బాగుంటది అంత తప్పితే కొత్తగా ఏం లేదు. మరి లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? లోకల్ ఎమ్మెల్యే అంటే ఇంతకుముందు దరిద్రం ఏమంటే ఈ పుట్టపర్తికి ఏ ఎమ్మెల్యే కూడా ఈ నియోజకవర్గం అయిన తర్వాత పుట్టపర్తిని ఎవరు కూడా డెవలప్ చేయలేదు బాగా. అంత ఇంత ఏదో టీడీపీ గవర్నమెంట్ లో కన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే కొద్దిగా అభివృద్ధి చెందింది ఈ ప్రాంతం. వాళ్ళే కొంత దీన్ని ఏదో కొద్దిగా డెవలప్ చేశారు. ఆ తర్వాత వచ్చిన టీడీపీ కూడా పెద్దగా చేయలే, ఇప్పుడు వచ్చిన వైసీపీ కూడా ఏం పెద్దగా చేయలే. అసలుకి ఇక్కడ చేసిందంతా ఆల్రెడీ సత్యసాయి బాబా ఉన్నప్పుడే డెవలప్ అయిపోయింది. స్వామి ద్వారా వాళ్ళు చేసుకున్న తప్పితే గవర్నమెంట్ అసలుకి దీన్ని స్మార్ట్ సిటీ కింద ప్రకటించాల. దీన్ని మొట్టమొదట మున్సిపాలిటీ చేసి పెట్టారు, కానీ మున్సిపాలిటీ వర్కర్లకు జీతాలను కసునుకోవడానికి చీపుర్లు ఉండవు. అంత వరస్తిగా తయారైంది ఈ ఊరు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుంది ఈ ఊరు కథ అంతా. ఓకే బాబు, థ్యాంక్స్ బాబు. తెలుగుదేశం ఎందుకనంటే మనకు ప్రభుత్వాలు మారుతా ఉండాల, ఉంటే వాళ్ళకు ఎక్కువ ఇది అయిపోతుంది. జగనన్న ప్రభుత్వం ఎలా ఉందండి? జగన్ ప్రభుత్వం పర్వాలేదు. సరే చంద్రబాబు రావాల, ప్రభుత్వం మారాలి. ఓకే, మరి లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? రఘునాథ్ రెడ్డి గారు. రఘునాథ్ రెడ్డి, ఓకే, టీడీపీ నుంచి. ఇప్పుడు మార్చారు, టికెట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కదా? అయ్యింది. ఆయనకి 5 ఇస్తేనే గెలిచేది, లేకుంటే తెలుగుదేశం పుట్టపర్తి నియోజకవర్గంలో గెలిచదు. థ్యాంక్ యూ. బాగుంటది అంటారు వైఎస్ఆర్ జగన్. ఎందుకనండి? 48 సంవత్సరం నుంచి 48 పరిపాలన నుంచి ఈ పరిపాలన చాలా బాగుంది. సూపర్ గా ఇంతవరకు ముఖ్యంగా ఎవరిని చూడలే నేను. ఓకేనా? టీడీపీ ముందు ఇప్పుడు వైఎస్ఆర్ ఇప్పుడు వైఎస్ఆర్ మార్చారు.
ఓకే. మరి వచ్చింది పేద ప్రజలు బాగా చేస్తున్నారు. ఉమ్, అంతకంటే ఈ నాయకుడు చేయలేడు కూడా అంత సిన్సియర్గా ప్రజల పక్షపాతి అయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒకటే క్వశ్చన్ వస్తుంది, రాజధాని లేదు ఆంధ్ర దాంట్లో, 3 రాజధానులు ఏంటి అని. నేను అన్ని బోగస్లేండి. రాజధాని ఎట్లా చేస్తారండి? 3 ఏళ్ళు ఇంత అభివృద్ధి చేసినాడు. ప్రజలు అభివృద్ధి కదా, ప్రజలు బాగుంటున్నాయి కదా. ఇది తినడానికి తినలేదు, అది కల్పించడం లేదు, అదే అభివృద్ధి. అంతే కదా. ఓకే. మరి నేను అమ్మాయికులు అది మాట్లాడుతుంది. ఓకే. రాజధాని చేస్తాం, 3 ఏళ్ళు ఏం చేసాడు? 2 ఏళ్ళు కరువు. ఉమ్, ఇది బయటకు వచ్చిన లీడర్, ఏ లీడర్ ఇచ్చిన చెప్పండి? ఒక్క లీడర్ రాలే, ఆయన వచ్చిన బయటికి. కాబట్టి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? శ్రీరెడ్డి శ్రీధర్ రెడ్డి. పక్క. ఓకే. శ్రీధర్ రెడ్డి 100% జగన్ కావాలి మాకు. పైన అయితే జగన్ కన్ఫర్మ్ గా కావాలి. ఇక్కడ శ్రీరెడ్డి కావాలి. శ్రీధర్ రెడ్డి టీడీపీ నుంచి. వైఎస్ఆర్ శ్రీరెడ్డి వైఎస్ఆర్. ఓకే. ఓకే. అట్లా కదా, నాకు అనుభవమే లేదు రాజకీయాల్లో. జగనన్న ప్రభుత్వం ఎలా ఉందండి? ఊరికంటే బట్టలు వేసుకొని ఏదో అనుకుంటారు, నాకు అసలు జగనన్న ప్రభుత్వం ఎలా ఉందండి? అట్లా కదా. జగనన్న ప్రభుత్వం ఎలా ఉందండి? ఇప్పుడు అంటే మామూలు చూస్తే టీడీపీ మీద అనిపిస్తారు. టీడీపీ ఎందుకని సార్? ఎలా అని? అంటే కొన్ని పథకాలు దీన్ని బట్టి రాజధాని అభివృద్ధి లేదు, ఓకే. భూదోపిడి ఎక్కువ అయిపోయింది. ఇట్లాంటి కొన్ని వేరే చేసుకుంటే కొంచెం దీనికంటే బెటర్ అనిపిస్తుంది. అది అట్లా మరి ఆ కోణంలో చూస్తే మరి లోకల్ ఎవరికి ఇస్తే బాగుంటది అంట టికెట్? అయిపోయింది టికెట్ వచ్చేసి కదా. రఘునాథ్ రెడ్డి. రఘునాథ్ రెడ్డి కోడలకు వచ్చేది ఇప్పుడు చూసొచ్చు టీవీలో. అది కదుకుంటా భార్య యశోదాదేవి ఎవరికి వాళ్ళకి ఇచ్చిన. యశోద గారా? పేరు యశోద అండి? యశోదాదేవి. యశోదాదేవి. ఈమె సింధూరారెడ్డి. ఎవరు? రఘునాథ్ రెడ్డి కోడలు. ఇప్పుడు టీడీపీ తరపున వచ్చింది ఎవరండి సీట్ కన్ఫర్మ్ అయింది? అదే పల్లె రఘునాథ్ రెడ్డి. రఘునాథ్ రెడ్డి. అదే టీడీపీనే కదిరి. ఓకే, థ్యాంక్ యూ. తెలుగుదేశం అని మేము అనుకుంటాము, మిగతా వాళ్ళంతా వేరేదంటారు. తెలుగుదేశం వస్తే బెటర్ అంటారు. ఎందుకని? ఎందుకని? పార్టీని బట్టి మేము చెప్తాము. పార్టీని బట్టి. టీడీపీ అంటే అభిమానమా లేకపోతే జగన్ పాలన నచ్చలేదనా? అభిమానం మాది ముందు నుంచి తెలుగుదేశం. ముందు నుంచి తెలుగుదేశం. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఎలా ఉందండి? ఉండేవాళ్ళు ఉండాలి, కొందరు బాగాలేదు. కొంచెం బాగాలేదు. ఓకే. సార్ వస్తారా మళ్ళీ? టీడీపీ పార్టీ వస్తుందంటారా? పల్లెకి టికెట్ ఇచ్చినారు, మన అదృష్టం పోతే ఆయనకి వెళ్తావా? ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? పల్లె రఘునాథ్ రెడ్డి టీడీపీ. ఓకే, థ్యాంక్స్ బాబా. నమస్తే బాబా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం. ఎందుకని బాబా? అవును, అట్లా అభివృద్ధి ఎట్లా ఉంది, న్యాయం ఉంది. అంటే ఏది లేదు, జగన్ పాలన నచ్చలేదు. ఏది లేదు, ఎవరు తింటారు మామూలు. చంద్రబాబు కన్నులు 2 ఉన్నాయి, ఒక కన్ను పోతే ఏం చేస్తాడు? సగం రావు నడుతాడు, అంతే. అట్లా అయిపోయింది. ఈసారి అయితే మార్పు రావాలంటున్నారు. మార్పు రావాలా? ఓకే. మరి పొత్తు కలిసింది కదా 3 పార్టీలు, ఎలా ఉంటది అంటారు? బాగుంటుంది, బాగుంటది. ఏకంగా బాగుంటది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అయితే ఎవరైతే బాగుంటది? ఇంకా సీట్ ఎవరికి ఇవ్వలేదు కదా, ఎవరైతే బాగుంటది? అది ఇంకా కన్ఫర్మ్ కాలే. ఎవరైతే బాగుంటది? పల్లె బాగా. రఘునాథ్ రెడ్డి. రాయాదులు కూడా రారు. రఘునాథ్ రెడ్డి. రఘునాథ్ రెడ్డి. ఓకే. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోయినా ఉన్నా మంచి చేత ఎదుర్కొంటాడు ఆయన. 5,000 10,000 కొంత ఖర్చు ఇంకా ఇచ్చిపోతుంటారు. ఆయన మంచి పాపం. రఘునాథ్ రెడ్డి టీడీపీ. ఓకే బాబా, థ్యాంక్ యూ. ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? టీడీపీ. ఎందుకనన్నా? అభివృద్ధి. నువ్వు ప్రస్తుత పాలనలో అభివృద్ధి లేదంటారా? లేదు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుందన్నా? ఏంటన్నా? పల్లి జగన్నాథ్ రెడ్డి. ఓకే, థ్యాంక్ యూ. బాగుంటుంది అంటారు ఆంధ్రప్రదేశ్ లో? మీ అభిప్రాయం చెప్పండి. జగన్ ప్రభుత్వం ఎలా ఉందండి? జగన్ ప్రభుత్వం ఎలా ఉంది? బాగుందా? మీరు చెప్పండి. తెలియదు. పెన్షన్ వస్తుందండి? పెన్షన్ రావట్లేదు. పథకాలు ఏమి అందలేదు.
ఒక మరి ఓటేస్తారా? ఆ? ఓటేస్తారా? ఏమంటే చేస్తాం. బాగుంటుందంటారు? చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు ఎందుకు బాబాయ్? ఈ జగన్ వలన అవి వేస్తాను ఇవి వేస్తాను అంటున్నాడు, కొన్ని ఇప్పుడు దాకా పడలేదు, అందుకోసమనే. ఇందుకోసం. ఆ, ఓకే, మరి పొత్తు కలిసింది కదా 3 పార్టీలు, ఎలా ఉంటది అంటారు? ఒట్టు 3 2 3 బీజేపీ, ఆ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కలిసి బీజేపీ అవసరంలే మనకు, అవసరం. అవసరంలే బీజేపీ. పవన్ కళ్యాణ్ రాని జనసేన టీడీపీ కలిస్తే బాగుంటుంది. బాగుంటుంది. ఓకే, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటది అంటారు? ఒకళ్ళ ఎమ్మెల్యే రఘునాథ్ రెడ్డి పర్వాలి. వైసీపీ, వైసీపీ కాదు, టీడీపీ. టీడీపీ. ఓకే, థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ ఎందుకనన్నా? ఎందుకనంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడుకి ఒక అవకాశం ఇచ్చినాము. ఆ అవకాశం ఇచ్చినప్పుడు ఆ 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో మనం కళ్ళారా చూసాము. ఈ 5 సంవత్సరాల్లో ఏం డెవలప్మెంట్ జరిగింది అనేది ఇప్పుడు ప్రజెంట్ మనం కళ్ళారా చూస్తున్నాం. ఏ పార్టీకి మేము ఇదేం కాదు, కానీ జరిగిన ఆ అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఫిషింగ్ హార్బర్లు కానీ, తర్వాత వచ్చేసి ఇంకా పథకాలు అంటారా, ఇంకా ఆల్మోస్ట్ తెలిసిందే. అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఈబీసీ నేస్తం కానీ, వైఎస్ఆర్ 0 వడ్డీ కానీ, ఇట్లాంటి ప్రతి ఒక్కటి ఉన్నాయి. సో ఇవి కాకోకుండా రాష్ట్రం కానీ డెవలప్మెంట్ పరంగా చూస్తే ఈబీసీనే ఇప్పుడు ఇవి ఫిషింగ్ హార్బర్లు చేస్తున్నాడు, 6 ఫిషింగ్ హార్బర్లు. తర్వాత ఇంకా కొన్ని డెవలప్మెంట్లు కానీ చేస్తున్నాడు. సో ఈసారి కానీ జగన్ వస్తే ఇంకా కొంచెం మంచిగా ఉంటుందని ఆశ. అంతే. అంటే ప్రజలు అంటున్నారు ఉద్యోగాల నోటిఫికేషన్ పెడతలేదు, రోడ్లు చూస్తే రోడ్లు కూడా బాగోలేదు అని అంటున్నారు. అన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్న, ఇప్పుడు మనకి రోడ్లు బాగలేదు అనేసి అంటున్నారు. సరే, పోయిన 5 సంవత్సరాల్లో రోడ్లు బాగున్నాయన్న, మనకి తెలిసిన విషయమే. ఇప్పుడు రోడ్ల విషయాల్లో ఇట్లాంటివన్నీ హైలైట్ చేస్తున్నాం సరే, కానీ జరుగుతున్న అభివృద్ధి గురించి కానీ చూడాలి. కానీ రోడ్లు ఒకటే మనము మైనస్ చేసుకుంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా. అది కానీ కొంచెం ఆలోచించాలి. రోడ్లు ఏమే ప్రతిదీ చేస్తున్నాడు, కానీ వర్షాలు ప్లస్ అంటే ప్రకృతిగానే కొంచెం సహకరించలేదు. ఈసారి వర్షాలు ఎక్కువ వచ్చినాయి. పోయినసారి వర్షాలు చూడండి, వర్షపాతం పోయినసారి కంటే ఈసారి కొంచెం బెటర్గా ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్లో కానీ ఏం జరుగుతుందో తెలియదు. సో జగన్ వస్తే కొంచెం ఇంకా బాగుంటది కదా అనే ఉద్దేశంతో చెప్తున్నాం అంతే. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసినాయి కదా, మరి ఎలా ఉంటది అంటారు ప్రభావం? అన్న ఒక్కటే జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాము. 2014 నుంచి 19 వరకు మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు. సో అప్పుడు ఏమన్నారు, అదే పవన్ కళ్యాణ్ అన్నాడు ఏమని, ఇదేమి జగన్ మోడీ గారు మనకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చినాడు అనేసి అదొకటి అన్నాడు. తర్వాత వచ్చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు, ఇలాంటి అంటే ప్రధానమంత్రి అసలు మనకు ఉండడమే దరిద్రం అనే రీతిలో మాట్లాడినాడు. సో వీళ్ళే మాట్లాడి ఈరోజు వీళ్ళే పోయి ఎన్డీఏలో కలిసి వీళ్ళే మళ్ళీ ఇప్పుడు కూటమిగా వస్తున్నారంటే ప్రజలు ఎలా నమ్ముతారన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒకటే మాట అన్నాడు, ఏమని, నేను సింగిల్ గా జనాల్లోకి వెళ్తా, నేను గెలుస్తాను ఓడతాను అది వేరే విషయం, కానీ నేను ఒకనిగా వెళ్తాను, అది ఏదన్నా కానీ నేను స్వీకరించేదానికి సిద్ధంగా ఉన్నా అన్నాడు. సో మనం అదొకటే చాలు కదన్నా. మనకు ఏదైనా కానీ ఒక మాట మీద ఉండేవాడు ఉంటే రాష్ట్రం ఎప్పటికైనా కానీ ఏదో విధంగా డెవలప్మెంట్ అవుతుంది. 4 మాటలు మాట్లాడి ఏదో నేను తెస్తానని చెప్పి ప్రజలకి ఒక మాయ మాటలు చెప్పి నమ్మించినట్టే కదా. అట్లాంటప్పుడు మనం అట్లా మాటలు చెప్పేది ఎందుకు, మనం చేసేది ఎందుకన్నా? అయితే అవుతుంది, పోతే పోతుంది. ఏదైనా కానీ ఒక మాట మీద ఉంది, ఒక మాట చేస్తే అది డెవలప్మెంట్ అవుతుందో, ఆయన గెలుస్తాడో లేదో అది ప్రజలు నిర్ణయిస్తాడు. కానీ మనం ఆయన అనుకునేది మాత్రం పక్కా క్లారిటీ ఉంది. రాష్ట్ర ప్రజలకి మెయిన్ అదొకటి. ఈసారి కానీ కొంచెం నమ్ముతారనే ఒక నమ్మకంతో అంటున్నాను. ఈసారి అయితే జగన్ కంపల్సరీ వస్తుంది, పక్కాగా జగన్ రావాలనే కానీ కోరుకుంటున్నాం. బాగుంటది అంటారు. జగనన్న ప్రభుత్వం ఎలా ఉందండి? జగనన్న ప్రభుత్వం ఎలా ఉందండి? బాగానే ఉందండి. బాగానే ఉంది. ఏం నచ్చిందండి? బాగానే ఉందండి. ఈసారి వస్తారంటారా మళ్ళీ సీఎం? వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. బాగుంటది అంటారు. జగన్ ఒక్కసారిగా ఇంకా 4 సార్లు వస్తారు. 6 సూపర్ 6 వాళ్ళ గారు కొట్టేది మన జగన్ అన్న. ఏం నచ్చిందండి జగన్ పాలన? పథకాలు అంతే, పథకాలు అంతే. అప్పుడు వాళ్ళు ఈ కొన్ని పథకాలని ఇప్పుడు జగన్ అని ఇస్తున్నారు. వాళ్ళు అప్పుడు 3 సార్లు ఇవ్వచ్చు కదా పథకాలు. ఇప్పుడు ఈయన ఎందుకు ఇస్తున్నారు? అవునా కదా? ఎవరికన్నా కానీ బీదను కానీ గీతను. ఫస్ట్ నెంబర్ 1 స్కూల్, హాస్పిటల్ సూపర్.
అప్పుడు అన్ని స్కూల్లో నాడు నేడు కింద వాసన పడుతుండే స్కూల్లో. ఇప్పుడు చూడిపోయా ఇక్కడ ఎనులపల్లి హాస్పిటల్ చూసినారా మీరు? చూసినారా? అక్కడ పోండి, అప్పుడు ఎనులపల్లి హాస్పిటల్ వాసన పడుతుండే. ఇప్పుడు సూపర్ హాస్పిటల్కి ఏసీ పెట్టినారు. ఇంకా అట్లా సీఎం ఎక్కడ ఉంటాడు? అంటే రోడ్లు, ఉద్యోగాలు వీటికి ఏమీ సమాధానం లేదంటున్నారు. దాని గురించి ఏమంటారు? అవి ఇస్తారు అప్పుడు. ఫస్ట్ ఇప్పుడు 2 సంవత్సరాలు కరోనా కదా, కరోనాలో నంబర్ 1 గా చేసినాడు సీఎం గా. ఓకే, ఏమంటారు? ఇప్పుడు అన్ని ఒకటేసారి చేయాలంటే అయ్యలేదు కదా. చేస్తాను నెక్స్ట్ టైం. ఇక లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుందని? ఇంకా అయిపోయారు లోకల్ ఎమ్మెల్యే. అక్కడ జగన్ వచ్చి ఇక్కడ దుద్దుకుని శ్రీధర్ రెడ్డి పర్వాలేదు, ఆయన కూడా బాగా చేస్తారు, నో ప్రాబ్లం. అంతే ఒకటేసారి చేయాలంటే ఎవరి చేత కాదు కదా. ఇప్పుడు మీరు 2 ఆటోలకు ఒకటేసారి ఇంకా అందరినీ మాట్లాడాలంటే అవుతుంది 1+1 1+1 1+1 అట్లా వాళ్ళు కూడా చేస్తారు, నో ప్రాబ్లం. నంబర్ 1 సీఎం జగన్. రాజధాని ఒకటైతే బెటర్ అంటారా, 3 కావాలంటారు? ఇప్పుడు మన ముగ్గురు బ్రదర్స్ ఒక తండ్రికి, ఏమంటారు? ముగ్గురికి కరెక్ట్ పంచాల. ఒకరికే తింటే అప్పుడు తెలంగాణ హైదరాబాద్ మంది అంటే వాళ్ళు అట్లా బీక్కుండ్రి. ఇప్పుడు జగన్ అన్న ఏం చేసినా కూడా మైండ్ తో చేస్తాడు, లంచాలతో చేయలే. ఏమంటాను? ఇప్పుడు లంచాలతో చేసే సీఎం కాదు జగన్ అన్న. ఏమన్నా చేస్తే 10 మందికి బాగుండాల, 10 మంది చెడకూడదు, అట్లా పని చేస్తున్నారు. ఇంక ఇలాంటి సీఎం అని మనం పోగొట్టుకోకూడదు. ఏమంటారు? 3 రాజధానులు బెటర్. బాగుంటుంది అంటారు? అవన్నీ చెప్పలేము సార్, మేము మళ్ళీ ఒకరి గురించి చెప్పినామని మళ్ళీ. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా మళ్ళీ? వస్తాడని గ్యారెంటీగా ఉంది. సీఎం 70% 70%. సీఎం అవుతాడు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటారు? వేరే మారాలి అంతే, వేరే వాళ్ళు మారితే బాగుంటుంది. వైఎస్ఆర్ పార్టీకి ఎమ్మెల్యే మా కొత్త వాళ్ళు ఉంటే బాగా చేస్తారని మాకు కోరిక. బాగా చేస్తారు. ఉన్న వాళ్ళంటే ఎవరు చేసేవాళ్ళు కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. అది అంతవరకు తెలుసు. ఓకే, వస్తే బాగుంటుంది. నా ఉద్దేశంలో అయితే అన్ని పార్టీలు కలిస్తే మంచిదని నా ఉద్దేశం. అన్ని పార్టీలు, మొత్తం అన్ని పార్టీలు జగన్ టీడీపీ మొత్తం అన్ని పార్టీలు కలిస్తేనే మెజార్టీ వస్తుంది, లేకపోతే 0 వస్తుంది. వైసీపీ ప్రభుత్వం. వైసీపీ జగన్. ఇక్కడ లోకల్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? రుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. శ్రీధర్ రెడ్డి. శ్రీధర్ రెడ్డి. కాదండి, ప్రజాపై అంతే. చెప్పండి, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? వైసీపీ వస్తే మంచిది. వైసీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? అన్ని సామాజిక వర్గాలకు జరుగుతుంది. ఎస్ఎస్టీ బీసీ అందరికి కూడా, ప్రతి సామాజిక వర్గం కూడా అన్నిటికీ జరుగుతుంది. ఈసారి జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు వేసినాయి కదా, ఎలా ఉంటది అంటారు? వాళ్ళు ఇంతకుముందు చేశారు కదా. జన్మభూమి కమిటీ ఏం చేసి పెట్టింది ఇంతకుముందు గతంలో? చెప్పండి సార్, చెప్పండి మీరు. జన్మభూమి కమిటీ కేవలము మొత్తం మండల వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళకి పవర్ ఇచ్చింది కదా. కనీసం రేషన్ కార్డు కూడా ఎక్కిలే వాళ్ళ. ఒక రాజధాని ఒకటైతే బెటర్ అంటారు, 3 కావాలంటారు? రాజధాని అసలు రాజ్యాంగంలో రాజధాని ఎక్కడ పెట్టాలని లేనే లేదు సార్. చెప్పండి, మీరు చదివినారా మీరు రాజ్యాంగాన్ని? ఎన్ని ఆర్టికల్ ఉన్నాయి? ఎక్కడ చెప్పండి. అంబేద్కర్ చెప్పింది దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ రాజధాని పెట్టుకోమని చెప్పినాడు. కానీ మనం ఏం చేస్తున్నామా? వాస్తవంగా విడిపోయిన తర్వాత 2 కోట్ల జనాభాకు ఒక రాజధాని పెట్టుకోమని కాన్స్టిట్యూషన్లో ఉంది. మనం పెట్టుకుంటున్నామా? నెక్స్ట్ ఏమంటే అంబేద్కర్ చెప్పినట్టు కొద్దిగా గొప్ప ఆయన అమలు చేస్తున్నారు కాబట్టి అది కావాలని కోరుకుంటున్నాం అంతే. ఏమా కాదు? ఓకే, ఎందుకని జగన్ ఏం నచ్చిందని జగన్ ఏంటని? అమ్మఒడి వేస్తారు, రైతు భరోసా వేస్తారు, రైతులకి వేస్తారు, అన్ని వేస్తాం కదా. రైతు భరోసా అన్ని పథకాలు ఏం పథకాలు ఒకటే కనబడుతున్నాయి, అభివృద్ధి కనబడతలేదు అని ప్రజలు చెప్పండి, మీరు చెప్పండి. వైసీపీ వస్తుంది. వైసీపీ ఎందుకని సార్? పథకాలు ఉన్నాయి, అన్ని అనుకూలాలు చేస్తున్నాడు. వస్తే బాగుంటది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మనకి ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఉండేది ఆయన వస్తారు. సీట్ కన్ఫర్మ్ అయిందండి? టికెట్ లేదు, ఆయన వస్తే బాగుంటుందండి. ఓకే, థ్యాంక్ యూ. జగనన్న ప్రభుత్వం ఎలా ఉంది? బాగాలేదు. ఏం నచ్చలేదు సార్? మాకు ఏది నచ్చలేదు. ఏం నచ్చలేదు. మరి ఎవరు వస్తే బెటర్ అంటారు? చంద్రబాబు వస్తే చంద్రబాబు వస్తే బెటర్ అంటారు. ఇక్కడ లోకల్లో తాడిపత్రిలో ఎవరు వస్తే బాగుంటుంది? పుట్టపర్తిలో ఎవరు? పల్లె రఘునాథ్ రెడ్డి. రఘునాథ్ రెడ్డి. ఓకే, థ్యాంక్ యూ.
నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? జగనన్న పాలన ఎలా ఉందన్న? ఏదొచ్చినాడు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే కదా, ఎవరిని బాగుపరచడానికి అయితే కాదు కదా. ప్రస్తుతం జగనన్న పాలన ఎలా ఉందన్న? యావరేజ్ అంతే, యావరేజ్. యావరేజ్. ఏం నచ్చింది, ఏం నచ్చలేదు? అంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు కదా, ఓకే, చేయలేదుగా, అదే అంతే. అదొకటి నచ్చలేదు. నచ్చిందన్న? నచ్చినది నచ్చలేదు, యావరేజ్. మొత్తం నచ్చలేదు, యావరేజ్. యావరేజ్ దీని గురించే చూస్తున్నారా? పుట్టపర్తిలో ఎవరు వస్తారంటారు? పుట్టపర్తిలో తెలియదండి. ఓకే, థ్యాంక్ యూ. ఎంప్లాయ్ ఏదైనా ఎలక్షన్స్ లో ఏంటంటే అర్థం కాదు. అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాల్యుబుల్ గా వాళ్ళ ఓటు ఉపయోగించుకోవాలి. అది కోరుకునేది. ప్రభుత్వం ఎవరు వచ్చినా సరే ఫస్ట్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఓటుని నీట్ గా ఉపయోగించుకోవాలి. జగనన్న ప్రభుత్వం ఎలా ఉందన్న? ప్రభుత్వం ఎలా ఉంది అనే దానికన్నా కూడా ఈ రోజు ఎలా ఉందంటే ప్రభుత్వం ప్రస్తుతం చేసిన ప్రభుత్వం బాగానే ఉంది, అంతకుముందు చేసిన వాళ్ళు బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు దేనికి డిఫరెన్స్ అనేది ఇప్పుడు ఉన్న పీపుల్ ఏంటంటే మొత్తం అందరూ కూడా దాన్ని నిర్ణయం తీసుకోవాలి. అది ఓకే అన్న, థ్యాంక్ యూ. అంటారు వైసీపీ వైసీపీ. జగనన్న ఎందుకనన్నా? పథకాలు బాగున్నాయి కదా. పథకాలు ఓన్లీ పథకాలు ఇస్తే సరిపోద్ది అంటారు అన్న? మరి అంతే కదా, ఇప్పుడు జనాలు కదా, జనాల అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు అని ఎవరు అడుగుతున్నారు, ఎవరు అడగలే కదా. ప్రజలు అంటున్నారు. ఎవరు అంటున్నారు, ఎవరు అడగలే కదా, వస్తే చాలు అంటున్నారు. మళ్ళీ జగన్ వస్తా అంటారు. అంతే. ఓకే, థ్యాంక్ యూ. బాగుంటది అంటారు? టీడీపీ జనసేన. టీడీపీ జనసేన. ఎందుకనన్నా? మేము నిరుద్యోగులము. ఈ గవర్నమెంట్ లో మాకు ఏ ప్రభుత్వం ఏ ఉద్యోగాల నోటిఫికేషన్ రాలేదు. ఆ బానిస వాలంటీర్ల పోస్టులు మేము చేయము. అందుకోసమే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి మాకు ఉద్యోగాలు ఇస్తే వస్తుందని కోరుకుంటున్నాము. జగనన్న పాలన ఎలా ఉందన్న? చాలా చెత్తగా ఉంది. బాగలేదు. బాగలేదు కాదు, చాలా చెత్తగా ఉంది. చెత్తగా ఉంది. ఏమి నచ్చలేదన్న? ఏమి నచ్చలేదు. ఏమి పథకాలు ఏంటివి నచ్చలేదు. ఏం నచ్చలేదు. వేస్ట్, వరస్ట్. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటదన్న? మేము రాష్ట్రంలో మారిపోవాలనేసి కోరుకుంటున్నాము. మొత్తం పైన టీడీపీ వస్తే బెటర్ ఉంటుంది. టీడీపీ జనసేన వస్తే బాగుంటుంది. కూటమి. అవును. ఓకే, థ్యాంక్ యూ. ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? సీఎం ఎవరైతే బాగుంటది? చంద్రబాబు వస్తే బాగుంటది. చంద్రబాబు. ఎందుకనండి? ఎందుకంటే అభివృద్ధి పనులు చేస్తారు. అభివృద్ధి పనులు. ఇప్పుడున్న పాలనలో అభివృద్ధి లేదండి. అభివృద్ధి అనేది ఏదో పథకాలు పెట్టారు కానీ అభివృద్ధి లేదు. అభివృద్ధి లేదు. ఓకే, టీడీపీ వస్తే బెటర్ ఉంటుంది. అభివృద్ధి ఉంటుంది, రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. మనం ఈ రేట్లు గిట్టుబాటు ధరలో ఉంటాయి. అన్ని విధాల అన్ని ఉంటాయి. ఏదో పథకాలు పెట్టి అది తీసుకున్నానంటే రూపాయి ఇస్తున్నాడు, 10 రూపాయలు పీకుతున్నాడు. నిత్యావసర సరుకులు రేట్లు పెరిగినాయంట. విపరీతమైన రేట్లు అయినాయి. ఏ ప్రభుత్వం వచ్చినా అలాగే ఉంటది కదా, రేట్లు పెరుగుతూ ఉంటాయి కదా. ఏ ప్రభుత్వం వచ్చినా రేట్ అంత ఇది ఉండదు. ఆయన ఇప్పుడు స్టోర్ లో ఆయన ఉన్నప్పుడు 10 రూపాయలు కిలో చక్కెర, ఈరోజు 40 రూపాయలు కిలో చక్కెర. ఓకే, పైన అయితే చంద్రబాబు రావాలి. ఇదే నియోజకవర్గాన్ని పుట్టపర్తి నియోజకవర్గం. పుట్టపర్తి. ఇక్కడ ఎవరు వస్తే బాగుంటది అంటారు? ఇక్కడ ఆయన పల్లె రఘునాథ్ రెడ్డి రావాలా. పల్లె నాగరాజు. ఓకే, థ్యాంక్ యూ.